నమస్తే, నేను కృష్ణాంజనేయులు. రఘురామకృష్ణరాజు నిత్యం వార్తల్లో ఉండేటువంటి రాజకీయ నాయకుడు. ఇప్పుడు కూడా వార్తల్లోనే ఉన్నాడు. సరే, ప్రతిపక్షాల వాళ్ళు, ఆయనకు ప్రత్యర్థి వర్గాల వాళ్ళు, ఈయన పేకాట్లో జోకర్ లాంటి వాడు, అదేవిధంగా సర్కస్లో బఫూన్ లాంటి వాళ్ళు, ఇలాంటివన్నీ చాలా చాలా విమర్శిస్తూ ఉంటారు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు అసలు రఘురామకృష్ణరాజు మీద ఈ విధమైనటువంటి సెటైరిక్ విమర్శలు ఎన్నున్నా కూడా అసలు రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఏమిటి, ఏం జరగబోతుంది? రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఏం వెనక్కి తగ్గటం లేదు. నేను అవసరమైతే నరసాపురం నుంచి పోటీ చేస్తాను, నాకు తెలుగుదేశం జనసేన మద్దతు ఉంది అని చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్గా ప్రకటన చేస్తాను. మరి ఏం జరగబోతుంది నరసాపురంలో? కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా బీజేపీ తరఫున, బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడైన 3 దశాబ్దాలుగా బీజేపీలో ఉన్నటువంటి శ్రీనివాస వర్మకి ఎంపీ టికెట్ ఇచ్చారు నరసాపురం నుంచి. ఇప్పుడు నరసాపురంలో శ్రీనివాస వర్మను మార్చాలి అని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, రఘురామకృష్ణరాజు అభిమానులు వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏమో రఘురామకృష్ణరాజు కావాలని వాళ్ళు ఏమంటారు, శ్రీనివాస వర్మ మార్చమని వీళ్ళు డిమాండ్ చేస్తారు. అంటే తెలుగుదేశం జనసేన ఈ డిమాండ్లని బీజేపీ అంగీకరిస్తుందా? బీజేపీ ఒకవేళ అంగీకరించింది అనుకోండి, అంటే తెలుగుదేశం జనసేన ఒత్తిళ్లకు తలొగ్గింది బీజేపీ కోసం పనిచేసినటువంటి ఇప్పుడు ఆ 6 ఎంపీల్లో ఉన్నటువంటిది శ్రీనివాస వర్మ ఒక్కడే అసలైనటువంటి ఒరిజినల్ బీజేపీ. మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సహా బయట నుంచి వచ్చిన వాళ్ళే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోము వీర్రాజుకే ఒక్క సీటు రాలేదు, దిక్కులేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీనివాస వర్మను మారిస్తే ఖచ్చితంగా ఇది బీజేపీకి సెట్ బ్యాక్. ఒకవేళ బీజేపీ మార్చకపోతే ఏం చెప్తున్నాడు రఘురామకృష్ణరాజు? నాకు తెలుగుదేశం జనసేన మద్దతు ఉంది, నేను పోటీ చేస్తాను అంటే బీజేపీకి ఖచ్చితంగా నష్టం కదా. కూటమికి రెబల్ అభ్యర్థిగా నేను పోటీ చేసినట్టేగా. ఇంకొక మాట కూడా అన్నాడు రఘురామకృష్ణరాజు. అది ఏంటి అని అంటే, నాకు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అమిత్ షా, నరేంద్ర మోడీ, ఈ విధంగా జేపీ నడ్డా, వాళ్ళ పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులతో సత్సంబంధాలు లేకపోవటం వల్లే నాకు నరసాపురం టికెట్ రాలేదు అని మొన్నటిదాకా ఏమన్నాడు? సోము వీర్రాజు ద్వారాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దలతో మాట్లాడి నాకు టికెట్ రాకుండా చేశాడు అన్నాడు. ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నాడు. అదేంటి అని అంటే, రాష్ట్ర బీజేపీ నాయకులతో నా సంబంధాలు లేవు. ఎవరు బీజేపీ నాయకులు? బీజేపీని లీడ్ చేస్తుంది ఎవరు రాష్ట్రంలో? దగ్గుపాటి పురంధేశ్వరి. అంటే పురంధేశ్వరితో తనకు సంబంధాలు లేవు కాబట్టి పురంధేశ్వరే తన సీట్లు అడ్డుకున్నది అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు. మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూడా ఇరకాటంలో పెడుతున్నాడు రఘురామకృష్ణరాజు. ఏమని? వాళ్ళు నాకు మద్దతు ఉందో వాళ్ళది, నేను ఇక్కడ పోటీ చేస్తాను. మరి వాళ్ళిద్దరు ఏం చేయాలి? ఇప్పుడు బీజేపీ కాళ్ళ వెళ్ళబడి బీజేపీ అభ్యర్థిని మార్పించాలి. బీజేపీ మార్చను అని అంటే మరి రఘురామకృష్ణరాజు కాళ్ళ వెళ్ళ అని పడి అయ్యా నువ్వు రెబల్గా పోటీ చేయొద్దు, నీకు వేరే చోట ఎక్కడ అకామిడేట్ చేస్తాము అని వేరే చోట అకామిడేట్ చేయడానికి తెలుగుదేశం ఈ రోజున ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఫైనల్ లిస్టు ఆల్రెడీ మిగిలినటువంటి 5 ఎమ్మెల్యే సీట్లు గంటా శ్రీనివాసరావు భీమిలి, అదేవిధంగా చీపురుపల్లి పాపం బలిపశువుగా కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన పడేశారు దాంట్లో, అది ఓడిపోయే సీటు. దానికి నేను ఎట్టి పరిస్థితిలో పోను అని గంటా శ్రీనివాసరావు అడ్డం తిరిగాడు. ఆయన పోయి చిరంజీవి దగ్గరికి వెళ్ళి కూర్చొని మరి ఏం చేశాడో, ఏం మాట్లాడిచ్చాడో తెలియదు, కానీ మొత్తానికి చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేశాడు. చంద్రబాబు నాయుడు కన్విన్స్ అవడానికి ఇంకొక అంశం కూడా ఉంది దీంట్లో. అది ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు కుటుంబం అనంటే బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ. ఆ ఎంపీ పరిధిలో విశాఖపట్నం ఎంపీ పరిధిలో ఒక్క కాపు కీలకమైనటువంటి నేత కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీ గెలవటం విశాఖపట్నంలో సాధ్యం కాదు. అందుకోసమనే బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ గెలవాలి అని అంటే గంటా శ్రీనివాసరావు లాంటి కాపు నాయకుడు, ఒక ప్రభావం ఉన్నటువంటి నాయకుడు కావాలి. అందుకని అనివార్యంగా చిరంజీవి మాటకి అంగీకరించినట్లు, అదేవిధంగా
చిరంజీవి మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి ముందు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు గంటా శ్రీనివాసరావు, ఆ తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్ళాడు. చిరంజీవి కూడా బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరుపుకుండొచ్చు. చిరంజీవి అంటే ఆయన రాజకీయాలతో ఏ పార్టీతో ఉన్నారు ఏ పార్టీతో లేరనేటువంటి విషయాన్ని పక్కన పెడితే చిరంజీవికి గతంలో పీఆర్పీ పెట్టినటువంటి నేతగా, ఇప్పుడు సినిమాల్లో ప్రముఖమైనటువంటి మెగాస్టార్గా అతని మాట ఎవరిది ఎక్కడైనా కొంత చెల్లుబాటు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లా మాట్లాడి ఉండొచ్చు అనేటువంటిది నా ఉద్దేశం. ఆ విధంగా గంటా శ్రీనివాసరావు భీమిలికి వచ్చేసారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం గిన విశాఖపట్నం సీట్ని బీజేపీకి గెలిచుంటే జీవీఎల్ నరసింహరావు అక్కడ పోటీ చేసేవాడు. అప్పుడు నరసాపురం అవసరమైతే బీజేపీ కూటమి తరపున బీజేపీకి అయినా లేకపోతే తెలుగుదేశం అభ్యర్థిగా అయినా సరే రఘురామకృష్ణరాజు పోటీ చేసేదానికి అవకాశం. మరి ఇప్పుడు అవా కావాలి పోవాలంటే ఎట్లా కుదిరింది? విశాఖపట్నము బీజేపీ వాళ్ళకి పోకపోతే బీజేపీ వాళ్ళు నరసాపురం మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటా ఉంటాం. ఇప్పుడు ఆటలో అరటిపండులాగా మారినటువంటి వాళ్ళు రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు మరి అల్టిమేటం జారీ చేసేటవాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ఇంకా తెలుగుదేశం ఎంపీ సీట్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే సీట్లు అయిపోయినాయి. మిగిలిన పాపం పవన్ కళ్యాణ్ ఇంకా ఉన్నాయి, ఇంకా 3 ఎమ్మెల్యే సీట్లు ప్రకటించాలి. 2 ఎంపీల్లో కాకినాడ టీ టైం ఉదయనే ప్రకటించాడు. మరి మచిలీపట్నం ఉంది కదా, మరి మచిలీపట్నం వ్యవహారంలో మరి ఏమైనా మార్చి బీజేపీ వాళ్ళకి ఇవ్వటమా, లేదా అవసరమైతే కాకినాడనే ఉన్న ఆ ఉదయం ఎప్పుడు ఏం మారుస్తాడో తెలియదు. నేను అవసరమైతే నేనే పోటీ చేస్తాను కాకినాడ నుంచి అని కూడా మనం చెప్పున్నాడు కదా. ఆ విధంగా ఎప్పుడైనా సరే ఉదయ్ సీటు చినిగిపోయేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అప్పుడు ఏదన్నా దాని బీజేపీకి ఇచ్చి కాకినాడ అవసరం అనుకుంటే నరసాపురం పాపం ఆ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తాడు అని రఘురామకృష్ణరాజుని ఏమైనా పోటీ చేస్తారా? లేదు అని అంటే రఘురామకృష్ణరాజుని ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఇంకా 3 సీట్లు అసెంబ్లీ సీట్లు ప్రకటించాలి. జనసేన తరఫున అయితే పాపం పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు రఘురామకృష్ణరాజు సీట్ ఇవ్వాలంటే. ఎందుకంటే రేపు పొద్దున ఏ తేడా వస్తే ఏం తిడతాడో తెలియదు కదా, ఎవరిని ఏం తిడతారు కదా అతను. ఈ పవన్ కళ్యాణ్ అయితే ఇంకా సులువుగా తిడతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడునే హెచ్చరికలు జారీ చేశాడు. మొన్న నాకు సీటు నాకు సీటే ఇప్పించలేనాడు చంద్రబాబు నాయుడు, ఇంకా పోలవరానికి నిధులు ఏం తెస్తాడు, రాజధానికి నిధులు ఏం తెస్తాడని చంద్రబాబు నాయుడు మీ వైపు కత్తి తిప్పాడు. అందుకని పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు. ఇంకేదైనా ఉంటే ఒక సీట్ తగ్గించుకున్న అవసరం అయితే తెలుగుదేశానికి ఇస్తాను, మీకు తీసుకోండి, ఆ 3 సీట్లు మిగిలినాయి కదా, అవసరమైతే 1-2 తీసుకోండి తెలుగుదేశం వాళ్ళు. ఎక్కడో చోట ఆయన పాపం ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇవ్వండి ఉన్న త్యాగం చేస్తారేమో పవన్ కళ్యాణ్, తెలియదు. ఇవన్నీ కూడా ఒక ఆలోచన మాత్రమే. ఇప్పటికీ కూడా మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు రఘురామకృష్ణరావు. నా సీట్ వస్తే నేను పోటీ చేస్తాను అనేటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నాను. నేను అనుకుంటున్నాను ఫైనల్గా జరగబోయేది ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పష్టత ఉంది. బీజేపీ క్లారిటీ ఇచ్చేసి మేము బీజేపీలోకి రానివ్వం, టికెట్ ఇవ్వమని రఘురామకృష్ణరాజుకు నో ఎంట్రీ అని బోర్డు పెట్టేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ తరఫున రఘురామకృష్ణరాజును పోటీ చేయడానికి అంగీకరించారు. ఇది ఉన్నటువంటి పని. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలి అని అంటే తెలుగుదేశం పార్టీకి అయితే వాళ్ళ దగ్గర సీట్లు అన్నీ ప్రకటించేశాడు. చంద్రబాబు నాయుడు చాలా తెలివైనవాడు కదా, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం ప్రకటించేశాడు. ఎక్కడ అడుగుతాడు మళ్ళీ రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు మరి జనసేన నుంచి ఏమైనా సీట్లు తగ్గించుకుంటే వాళ్ళు తీసుకొని ఏమన్నా ప్రకటిస్తారా లేదని నాకున్నటువంటి సమాచారం మేరకు రఘురామకృష్ణరాజు చీటీ చినిగిపోయినట్టే రాజకీయంగా, ఎక్కడా సీట్ ఇచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. మరి అయితే ఈ ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీని తిట్టకుండా రఘురామకృష్ణరాజు ఉంటాడా? ఎందుకంటే తనకు ఆగర్భ శత్రువు ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానని ఒక 4 సంవత్సరాలుగా చెప్పిందే చెప్పి సోదంతా టీవీల్లో చెప్పిందే చెప్పి ఆ నోటుతోనే సీటు పోగొట్టుకున్నాడు రఘురామకృష్ణరాజు. మరి ఇన్ని తిట్టిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పోలేడు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీని తిడితే మళ్ళీ వైసీపీకే లాభం జరిగేది. అందుకని మరి నోరు మూసుకొని కూర్చుంటాడా? ఏంటి రఘురామకృష్ణరాజు భవిష్యత్తు అంటే నాకు తెలిసి ఇక చుక్కలు లెక్క పెట్టడం తప్ప ఆకాశంలోకి చూస్తూ చేయగలిగింది ఏమి లేదు రఘురామకృష్ణరాజు అనేటువంటిది మాత్రం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో అవకాశం అయితే దొరకకపోవచ్చు.